నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి అంటూ 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్టులే ఏపీకి బలం అంటూ దావోస్ ఏపీ అడ్వాంటేజ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే పారిశ్రామికవేత్తలకు సూచించిన విధానం ఏమిటి అంటే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే మీరు పెట్టుబడులు పెట్టండి అంటూ ఏపీకి బలంగా ఉన్న వనరులు ఏమిటి అనే దాని మీద ఆయన చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్టులే ఏపీకి ఉన్న బలం అంటూ దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో అంటే ఓవరాల్గా చూసుకుంటే భారతదేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో దాదాపు ఏపీకే 25% వచ్చాయి అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి దావోస్లో నిన్న నిర్వహించిన ఏపీ అడ్వాంటేజ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకా ఏమన్నారు ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ఆయన విదేశాల్లో పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఏపీలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అక్కడ చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రాన్ని పరిశ్రమలకు అనుకూలంగా మలుస్తున్నామని వివరించారు. అయితే రాష్ట్రాన్ని ఎలా మారుస్తున్నారు అంటే, పరిశ్రమలకు ఏ విధంగా, ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాష్ట్రాన్ని పరిశ్రమలకు అనుకూలంగా ఏ విధంగా అయితే మౌల్డ్ చేయాలో ఆ విధంగా మేము మారుస్తున్నాము అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. అయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు చూశాకే మీరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి అంటూ పారిశ్రామికవేత్తలను ఆయన కోరటం జరిగింది. నెక్స్ట్ 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్టులే రాష్ట్రానికి బలమని ఉద్ఘాటించారు అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా మంగళవారం బ్రేక్ఫాస్ట్ సెషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగిందనమాట. అయితే 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ ముందంజలో ఉంటుందని వివరించారు. దావోస్ వచ్చిన ప్రతిసారి పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటాను. మార్పులకు అనుగుణంగా కొత్త పాలసీలు రూపొందిస్తాం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు ముందుంటారు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించి అలాగే రాష్ట్రంలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ సంసిద్ధత అయితే వ్యక్తం చేసింది అన్నట్టుగా యుఏఈ మంత్రి అబ్దుల్లా అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకున్నారట. యుఏఈ మంత్రి అబ్దుల్లా అట్లాగే సంబంధిత ఆ దేశానికి సంబంధించిన అధికారులు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినప్పుడు ఒక కీలక విషయం ఒకటి వాళ్ళ మధ్య వచ్చింది. అది ఏమిటి అంటే, రాష్ట్రంలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు అయితే మేము చేయబోతున్నాం అన్నట్టుగా యుఏఈ సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా ఇచ్చారు. అయితే ఓవరాల్గా ఈ వార్తకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏమిటి అంటే, నారా లోకేష్కి సంబంధించి హరిత ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. హరిత ఇంధన రంగంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా పునరుత్పాదక శక్తి అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాల కల్పన. అంటే దీనికి సంబంధించి పునరుత్పాదక శక్తి అనుబంధ రంగాల్లో ఏమిటి మా టార్గెట్ అంటే, 2.7 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అన్నట్టుగా. అలాగే ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళ లక్ష్యం ఏమిటి, అలాగే పునరుత్పాదక శక్తి అనుబంధ రంగాల్లో వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే 2.7 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. నెక్స్ట్ ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పబోతున్నాం అంటూ నిన్న సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఒక వార్త ఉంది. అది ఏమిటి అంటే, 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు.
మా లక్ష్యం అయితే అదే. సో దీనికోసం ఏం జరిగిందంటే విశాఖ కాపులపాడలో 10 మిలియన్ చదరపు అడుగుల్లో జీసీసీ పార్క్ అయితే నెలకొల్పబోతున్నారు. దావోస్లో మంత్రి లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండా ప్రకటన అన్నట్టుగా వీళ్ళ లక్ష్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు స్థాపించాలి. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి, ఉద్యోగాలు ఇప్పించాలి అన్నట్టుగా 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టాలి, 1,00,000 ఉద్యోగాలు సంపాదించాలి అన్న లక్ష్యంతో వాళ్ళు విదేశాల్లో పర్యటించడం జరిగింది. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి, ఏదో ఒక పరిశ్రమను అన్నట్టుగా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఈ విధంగా తమ పర్యటనలు విదేశాల్లో కొనసాగిస్తున్నారు అన్నట్టు చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, ట్రంప్ కల్లోలం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఐరోపాపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షులు అంటూ నేతల ప్రైవేటు సందేశాలను బయటపెట్టిన డొనాల్డ్ అయితే ఫ్రాన్స్పై 200% సుంకాలు అయితే విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది. అయితే G7 భేటీకి మెక్రాన్ పిలుపు. అయితే కుప్పకొల్ల స్టాక్ మార్కెట్లు మన దేశంలో 9.86 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. అయితే డీటెయిల్స్ కనుక మనం చూస్తే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఐరోపాలో కల్లోలం సృష్టిస్తున్నారు. గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడుతున్నారు. గతంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనే దాని మీద ఆ విషయాలన్నీ బయటకు తీస్తున్నారట. అయితే ఐరోపా నేతల ప్రైవేటు సంభాషణలను సైతం బయట పెడుతున్నారు అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఫ్రాన్స్పై ఏకంగా 200% సుంకాలను విధిస్తానని బెదిరిస్తున్నారట. అయితే చాగోస్ను మారిషస్కు అప్పగించాలని బ్రిటన్ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం కూడా జరిగింది అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకొక విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడితే మన దేశంలోని BSE NSE ఈ నేల చూపులు చూశాయి అంటే బాగా తగ్గాయి. దాదాపు 9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అంటే, ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి, ఊగిసలాట అయితే వద్దు, ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి. ఇప్పటి వరకు మీరు అస్పష్టంగా మాట్లాడటమే సమస్య. మీరు ఏది క్లారిటీ తీసుకోకుండా ఒక క్లారిటీ అనేది లేక అటు ఇటు మీరు ఊగిసలాడడానికి కారణం ఏంటి అంటే మీరు స్పష్టంగా చెప్పకపోవటమే అన్నట్టుగా. అయితే CBIని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ MM సుందరేష్ వ్యాఖ్యానించారు అన్నట్టుగా. ఏంటంటే CBI మీరు ఖచ్చితంగా ఈ విషయం మీద దీనికి సంబంధించి వివేకానంద హత్యకు సంబంధించి మీరు మాట్లాడేది అటు ఇటుగా ఉంది, ఖచ్చితమైంది కాదు, ఇక్కడ మెయిన్ సమస్య అదే అన్నట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ MM సుందరేష్ వ్యాఖ్యానించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలు ఉన్నాయి. ఒకసారి మనం డీటెయిల్స్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా లేకపోతే అక్కర్లేదా అన్నది CBI స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు ఆ హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా అవసరం లేదా అనేది CBI స్పష్టంగా చెప్పాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో CBI ఎప్పుడు అస్పష్టంగా వ్యవహరిస్తోందని, స్పష్టత లేకుండా ఊగిసలాడుతూ అటు ఇటుగా ఒక క్లారిటీ లేకుండా CBI ఉంది అన్నట్టు సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా స్పష్టంగా ఏం కావాలో చెబితే దాని ప్రకారం తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. ఏ విషయం 2 వారాల్లో చెప్పాలని జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ NK సింగ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టుగా తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకేమున్నాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒక్కసారి మనం చూస్తే, బీజేపీ జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, JP నడ్డా, BL సంతోష్ ఇలా చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏమిటి అంటే,
నితిన్ నబీన్ ఇక నుంచి నాకు బాస్, నేను ప్రధానమంత్రినా ముఖ్యమంత్రినా ఇవన్నీ పక్కన పెట్టండి, నాకైతే బాస్ నితిన్ నబీన్. పార్టీలో నేను ఒక కార్యకర్తను మాత్రమే. నేను ప్రధానమంత్రి అనేది పక్కన పెడితే ఈ బీజేపీకి సంబంధించి పార్టీకి సంబంధించి నేను కూడా ఒక కార్యకర్తను మాత్రమే. నాకు నితిన్ నబీన్ వచ్చి ఒక బాస్ అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కి లేదు అంటూ, అలాగే నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే చెప్పారు. ఎక్కడా మేము తగ్గం, తెలంగాణలో కూడా మా ప్రతిభ ఏంటి, మేమేంటి అనేది తెలంగాణలో కూడా చూపిస్తామంటూ ఓటమిని ఎక్కడ ఓడిపోతున్నాం, ఎక్కడ వెనకడుగు పడుతోంది ఏంటి అనే దాని మీద సమీక్షించుకొని మేమైతే ధైర్యంతో ముందుకు వెళ్తాం, కాంగ్రెస్కు అది లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయో ఒక్కసారి చూస్తే, పార్టీకి సంబంధించిన విషయాల్లో తాను ఒక కార్యకర్తను మాత్రమే, తనకు బాస్ నితిన్ నబీన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. నెక్స్ట్, కార్యకర్తగా పార్టీలో నా పనితీరు నివేదికను కొత్త అధ్యక్షుడికి ఇస్తున్నా. నా సిఆర్ పనితీరుపై రహస్య వేదికను ఇప్పుడు ఆయన రాస్తారు. ఆయన మార్గదర్శనం కోసం నిరీక్షిస్తున్నా. బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలన్నిటి సమన్వయ బాధ్యత ఆయనే చూసుకుంటారు అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలన్నిటి సమన్వయ బాధ్యత ఆయనకే అని చెప్పారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన 45 ఏళ్ల నితిన్ నబీన్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు అన్నట్టుగా ఇచ్చారు. బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ పదవులకు జరిగిన ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి అనుకుంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈ విధంగా. అయితే దీనికి సంబంధించి ఆయన గురించి చెప్పడం జరిగింది. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చాలా ముఖ్యమైన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు దీని మీద. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం అవుతుంది అన్నట్టుగా 20 ప్రధాన కేంద్రాల్లో నిర్వహణ అన్నట్టుగా పోస్టర్ ఆవిష్కరించిన మంత్రుల బృందం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే విశాఖలో విశాఖ ఉత్సవ్ అనేది 24వ తారీఖున ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారట మంత్రులు అందరూ కలిసి. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పేలా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్ను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రుల బృందం తెలిపింది. సాగరం నుంచి శిఖరం వరకు అనే నినాదంతో నిర్వహించే ఈ ఉత్సవ్ ఏర్పాట్లపై మంగళవారం విశాఖ కలెక్టరేట్లో మంత్రుల బృందం సమీక్షించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే అనంతరం విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర అంటూ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అని ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం విశాఖ ఉత్సవ్కు సంబంధించిన ప్రతి కార్యక్రమం ఈ 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1 వరకు కొనసాగుతుందట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అంటే, సాగరం నుంచి శిఖరం వరకు అనే థీమ్తో నినాదంతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అన్నట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి పోస్టర్ కూడా నిన్న కొంతమంది మంత్రులు కలిసి ఒక బృందంగా ఏర్పడి వాళ్ళందరూ కూడా దీన్ని నిన్న ఆవిష్కరించారు. దీని మీద ఏ విధంగా నిర్వహించాలి ఏంటి అనే దాని మీద కూడా నిన్న సమీక్షించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, కేసు ఫైళ్లను మూడో పక్షానికి ఇవ్వం, కోర్టు ఉత్తర్వులు కోరిన పిటిషనర్కు హైకోర్టు స్పష్టం చేసింది. కేసు ఫైళ్లను మూడో పక్షానికి ఇవ్వము, కోర్టు ఉత్తర్వులు కోరిన పిటిషనర్కు హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, తిరుగు ప్రయాణాల వేళ ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. రిటర్న్ జర్నీలు చేశారు కదా, మన పండక్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యారు కదా, దానివల్ల ఏం జరిగిందంటే తిరుగు ప్రయాణాల వేళ ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం అయితే వచ్చిందట. 19న ఒక్కరోజే 27.68 కోట్ల రాబడి అయితే వచ్చినట్టుగా 50.60 లక్షల మంది ప్రయాణం చేశారంట. అంటే 51 లక్షల మంది, దాదాపుగా 50.60 లక్షల మంది ప్రయాణం చేశారట. అయితే 19న ఒక్కరోజే 27.68 కోట్ల రాబడి అయితే వచ్చింది అన్నట్టుగా డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఎంత వచ్చిందో కూడా ఇచ్చినట్టున్నారు. లోపల ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం.
గ్యాప్ 2 ప్రధాన డ్యాం ఆకృతులపై విదేశీ నిపుణులు చర్చలు జరిపారు. అయితే పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులను పర్యవేక్షించిన బృందం అయితే ఈ పోలవరానికి సంబంధించి ప్రాజెక్టు విషయానికి సంబంధించి విదేశీ నిపుణులు అయితే అక్కడ పరిశీలించడం జరిగింది గత 2 రోజుల నుంచి. దానికి సంబంధించిన వార్త కూడా ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే బంగారం గురించి ఇచ్చారు, ఒకసారి చూద్దాం. పైకి పసిడి అంటూ 10 గ్రాముల ధర 1.50 లక్షలకు పైబడింది. అంటే 1.5 లక్ష దాటిపోయింది 10 గ్రాముల బంగారం. అయితే బంగారం వెండి ధరలు మంగళవారం మరింత పెరిగాయి. అది వినటమే పెరిగాయి ఇంకా కొనే మధ్య తరగతి వాడు అసలు ఆ మాట వినటమే బాబోయ్ అన్నట్టుగా ఉంది. ఇక కొనడానికి వెళ్ళి సాహసం చేస్తారంటారా? అయితే మేలిమి బంగారం 10 గ్రాముల ధర తొలిసారిగా 1.50 లక్షలను అధిగమించింది అంటూ దీని గల కారణాలు ఏంటి అనే దాని మీద కొత్తగా లోపల కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అయితే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే శ్రీశైలం మరమ్మతులపై కదలిక అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే సాంకేతిక నిపుణుల గ్రూప్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి NDSA సిఫార్సుల నేపథ్యంలో CWC నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి శ్రీశైలం దీనికి సంబంధించి మరమ్మతులపై కదలిక అయితే మొత్తానికి వచ్చింది. దీనికి సంబంధించి ఒక గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేశారట. అయితే ఒకసారి డీటెయిల్స్ కనుక మనం చూస్తే తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లన్స్ పూల్తో పాటు డ్యామ్కు చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేలకు కదలిక అయితే మొదలైంది. ఈ ప్లంజ్ పూల్తో పాటు ఈ డ్యామ్కు చేయాల్సిన మరమ్మతులపై అయితే కదలిక అయితే జరిగింది, మొదలైంది, స్టార్ట్ అయింది అన్నట్టుగా ఇచ్చారు. 6-7 నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులు కాగితాలకే పరిమితం కాగా గత ఏడాది మే నెలలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం అయితే నిర్ణయం తీసుకుంది. ఇందులో CWC, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంస్థలకు చెందిన వారు సహా 2 రాష్ట్రాల ఇంజనీర్లు, కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు అంటూ ఈ మేరకు కేంద్ర జల సంఘం అయితే ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి చూస్తే లాస్ట్ వార్త ఈనాడుకు సంబంధించి అదేంటి అని ఒక్కసారి చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. ఇది ఏమిటి అంటే ఉగాది నుంచి పచ్చదనం ప్రాజెక్టు అనే హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. అన్ని శాఖలు కార్యాచరణ సిద్ధం చేయాల్సిందే. ఉగాది నుంచి గ్రీన్ అంటే పచ్చదనం ప్రాజెక్ట్ అనేది చేపట్టాలి. అన్ని శాఖలు కూడా కార్యాచరణ అయితే సిద్ధం చేయాలి అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఒకసారి డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూస్తే రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధితో భాగస్వాములు కావాలి. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే ప్రాజెక్టుల్లో అన్ని శాఖలు కూడా ఖచ్చితంగా త్రికరణ శుద్ధితో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఇది ఒక ఎలా తీసుకోవాలంటే ఒక యజ్ఞలా తీసుకొని దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలి ఆయన చెప్పడం జరిగింది. అయితే దానికి ఒక గడువు కూడా ఇచ్చారు. ఎలా ఉగాదిలోపు ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఉగాదిలోపు ఒక టైం పీరియడ్ ఈ లోపు దీనికి సంబంధించినవన్నీ కూడా ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే వెలగపూడి సచివాలయంలో మంగళవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై చర్చించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు ఇక్కడ ఏంటి అంటే మన పర్యావరణాన్ని ఇక్కడ థీమ్ ఏంటి, ఆయన ఎంతసేపు పచ్చదనం ప్రాజెక్ట్ ఎందుకు చెప్తున్నారంటే రాష్ట్రాన్ని సుందరవనంగా తయారు చేయాలని కాదు. పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమల వల్ల పర్యావరణం ఏంటి అవుతుందంటే కెమికల్స్ అవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, మరి అవి తగ్గించాలి. పర్యావరణాన్ని మనం ఎంత డెవలప్ అయినా సరే మన పర్యావరణం మన ప్రకృతిని మనం కాపాడుకోవాలంటే ఎటువంటి మార్గాలు అనుసరించాలి అంటే ఇటువంటి పచ్చదనాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ పచ్చదనం గనక పెంచుకుంటూ పోతే పరిశ్రమల నుంచి వచ్చే వాయువుల వల్ల కూడా విషవాయువులు ఉంటాయి కదా, వాటి వల్ల కూడా ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలి అంటే ఆయన ఎంత దూరం ఆలోచిస్తున్నారో చూడండి. ఆయనేమో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ విదేశాల్లో పర్యటనలు చేస్తుంటే ఈయన రాష్ట్రంలో కూర్చొని ఆ పరిశ్రమల వల్ల పర్యావరణానికి దెబ్బ
కలగకూడదు అన్న ఉద్దేశంతో ఈ పచ్చదనం ప్రాజెక్టును అయితే రూపకల్పన చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. అయితే ఉగాది లోపు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్నట్టుగా నిన్న నిర్వహించిన ఒక సమావేశంలో అయితే ఆయన ఉన్నతాధికారులకు సూచించడం జరిగింది. అయితే రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆయన క్లియర్ కట్గా చెప్పిన అంశం ఏంటంటే గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై చర్చించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు చూడండి కాలుష్యాన్ని నివారించే మొక్కలు నాటాలి. నెక్స్ట్ తీర ప్రాంతాల్లో పెనుగాలులు ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలను నాటేందుకు సిద్ధం కావాలి. తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నప్పుడు వాటిని తట్టుకునే విధంగా అట్లాగే ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలను కూడా నాటేందుకు సిద్ధం కావాలి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా మనం క్లియర్గా చూస్తే రాష్ట్రం మొత్తం భూభాగంలో 2047 నాటికి సగం పచ్చదనంతో నిండిపోవాలన్నదే లక్ష్యం. 47 నాటికి ఏ విధంగా ఉండాలి అంటే రాష్ట్రం మొత్తం భూభాగంలో ఎక్కువ శాతం పచ్చదనంతో నిండిపోవాలి. అంటే ఏంటంటే మొక్కలు నాటాలి, ప్రతి చోట మొక్కలు ఉండాలి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ డీటెయిల్స్ కూడా ఒకసారి చూస్తే ఇందుకు 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలి అన్నట్టుగా ఇచ్చారు. ప్రస్తుతం అయితే 30% పచ్చదనం ఉంది. కానీ ఇప్పుడు అది ఎలా ఉందంటే 32.60 లక్షల ఎకరాలు మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. అయితే 2030 నాటికి 37% లక్ష్యం సాధించాలి. ప్రస్తుతం అయితే 30% ఉంది. అలాగే 2030 నాటికి ఎలా ఉండాలి అంటే 37% లక్ష్యం సాధించాలి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇందుకు 9 లక్షల హెక్టార్లలో చెట్లను పెంచాలి. 9 లక్షల హెక్టార్లలో మొక్కలు చెట్లను పెంచాల్సిన అవసరం ఉంది అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో ఉద్యాన శాఖ 12% మొక్కలు నాటే లక్ష్యం తీసుకోవాలి. జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటినట్లే రాష్ట్ర రహదారుల వెంట కూడా జాతీయ రహదారిలో ఏ విధంగా మనం వస్తూ ఉంటే చూస్తాం కదా ఏ విధంగా మొక్కలు ఉంటాయో అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి రహదారుల వెంట కూడా మొక్కలు ఆ విధంగానే ఉండాలి, చెట్లు ఆ విధంగానే ఉండాలి అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు చూసాం కదా. అయితే సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ హెడ్లైన్ ఫైనల్ రిహార్సల్ అంటూ నేడు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈరోజు అయితే భారత్కి న్యూజిలాండ్కి మధ్య తొలి T20 మ్యాచ్ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ క్రాష్ మార్కెట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. స్టాక్ మార్కెట్లకు సంబంధించి 10 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి, 1066 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ అంటూ దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్లకు ఎందుకు అంత పతనమైనవి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అయితే పేజ్ నెంబర్ 15లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తే తమిళనాడు గవర్నర్ వాకౌట్ అంటే ఒక వార్త ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఎందుకంటే సంప్రదాయ ప్రసంగం చేయకుండానే అర్ధాంతరంగా వెళ్ళిపోయారు అనేది అయితే ఇచ్చారు. అసలు ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. భారీ వాణిజ్య ఒప్పందం బాటలో పరస్పర ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ఐరోపా సమాఖ్య నిర్ణయించాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తే కెనడా పైన ట్రంప్ కన్ను వేశారు. ఆయన కన్ను వేశాడంటే దాన్ని స్వాహా చేసేదాకా ఊరుకోరు అన్నది అందరికీ తెలిసింది కదా. సో కెనడా, వెనుజులా అలాగే గ్రీన్లాండ్తో కలిపిన అమెరికా మ్యాప్ను ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారింది. ఆయన ఏమేం కలుపుకోబోతున్నారు ఏంటనేది కూడా మ్యాప్ కూడా రెడీ చేసేసుకొని దాన్ని పోస్ట్ చేశారట. దీనికి సంబంధించి కూడా బాగా వైరల్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ బ్రాంచ్కే జై కొట్టాలి అంటూ దేశంలోని ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రెండ్స్పై కెరీర్ గైడెన్స్ నిపుణులు మహేశ్వర్ పెరి విశ్లేషణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. ఇక మెయిన్ వార్తలకు వెళ్ళిపోతే మెయిన్ హెడ్లైన్ వచ్చేసరికి ఫస్ట్ది కేకే లైన్ పాయే అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్ అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారు అంటే ఒడిశా ప్రయోజనాలకే పట్టం కట్టిన కేంద్రం. అయితే ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలా, ఒడిశా ప్రయోజనాల కోసమే పట్టం కట్టింది కేంద్రం అన్నట్టుగా ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు. అయితే అరకుతో పాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ను కోల్పోయిన విశాఖ జోన్ అయితే అరకుతో పాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ అయితే విశాఖ జోన్ కోల్పోయింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే
ప్రజా సంఘాలు రైల్వే యూనియన్ల విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన వైనం అంటూ కూటమి ప్రజా ప్రతినిధులే కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి అన్యాయం చేసింది. యాస్టీజ్గా ఏం చేశారంటే కూటమి నేతలే అక్కడ ఉన్నా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది అన్నట్టుగా, తద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాదని సర్వత్రా ఆందోళన నెలకొంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే విశాఖపట్నం రైల్వే జోన్ అభివృద్ధికి పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల సాధనలో మరోసారి చేతులు ఎత్తేశారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, రాహుల్తో బాబు రాజకీయం, రాహుల్తో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారంటే ఏ విధంగా అనేది చూస్తే, టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటున్న రాజకీయ వర్గాలు. అయితే రేవంత్ రెడ్డి గారు టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మలకు కూల్చాలని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు. కాంగ్రెస్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు అన్నట్టు వీళ్ళైతే వార్త ఇచ్చారు. కాంగ్రెస్తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటున్నా వీళ్ళు చెప్పి రాజకీయ వర్గాలు అన్నట్టు చెప్పారు. అయితే సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు ఈ వార్తకు సంబంధించి. ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ను ఆపించానని గతంలో రేవంత్ వ్యాఖ్యలు. అక్కడ మొన్న ఆ మధ్య అసెంబ్లీలో చెప్పారు కదా, దానికి సంబంధించి. నెక్స్ట్, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ అలా మాట్లాడడం సాధ్యం కాదంటున్న విశ్లేషకులు. నెక్స్ట్, చంద్రబాబు అలా అనుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ చాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు కదా బయటకు వచ్చి. మరి ఆ మాటలు కూడా అయ్యో జగన్కి ఇదేం తెలియదు, వీళ్ళు కింద చేసే పనులన్నీ ఏం తెలియవు, అసలు ఈ విధంగా మాట్లాడేవాళ్ళు, ఆ విధమైన పనులు చేశారు, అన్ని కోట్ల ఇది చేశారు అన్నట్టు రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కాకపోతే నిజంగా చాలామంది ఏమనుకున్నారు, పాపం జగన్కి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు అని అప్పుడు అనుకున్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియకుండా ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ అలా మాట్లాడడం సాధ్యం కాదంటున్న విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమీ తెలియకుండా వాళ్ళ నేతలు ఏం మాట్లాడరని అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్తో రహస్య కాపురం ఏమిటని బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మాట్లాడే రాహుల్ ఏపీ గురించి కనీసం ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విస్మయం అట. చంద్రబాబుతో కాంగ్రెస్ రహస్య ఒప్పందాలకు ఇదే నిదర్శనం అంటున్న రాజకీయ వర్గాలు అంటే ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి, వివరంగా ఇచ్చారు, లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదైతే ఒకసారి చూద్దాం. సునీత పిటిషన్పై సుప్రీం సీరియస్ అయింది అన్నట్టుగా, ఇలాగైతే మరో 10 ఏళ్లకే అంటూ వివేక హత్య కేసులో మేము మినీ ట్రయల్ నిర్వహించలేం అంటూ ప్రతి చిన్న అంశానికి దర్యాప్తు కోరతారా, అక్కడ ఒకలా ఇచ్చారు, ఇక్కడ ఒకలా ఇచ్చారు. చూడండి, భూతద్దంలో చూపిస్తూ మళ్ళీ దర్యాప్తు కోరుతూ పోతే హైకోర్టుకు పంపాల్సి వస్తుంది. నిందితులకు హక్కులు ఉంటాయి కదా. గోడ మీద పిల్లి వాటంలో సిబిఐ తీరు, పిటిషనర్ కోరినట్లు కాదు, మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి, అంతేగాని కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు. అలాగే విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి, స్పష్టమైన వైఖరితో రండి, దీనిపై 5న తేల్చేస్తాం అంటూ సుప్రీంకోర్టు చెప్పినట్టు వీళ్ళైతే వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, నేటి నుంచి జేఈఈ మెయిన్ 29 వరకు నిర్వహణ. జేఈఈ మెయిన్స్ అయితే ఈ రోజు నుంచి నిర్వహించబోతున్నారట. అయితే 29 వరకు కూడా జరుగుతాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్, పార్టీ వ్యవహారాల్లో నబీన్ నా బాస్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. నా పనితీరుపై నిర్ణేత ఆయనే, ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. బీజేపీ పగ్గాలు చేపట్టిన నబీన్ వేడుకగా జరిగిన కార్యక్రమం హాజరైన బీజేపీ ముఖ్య నేతలు అంటే వార్త అయితే ఇచ్చారు. అయితే సాక్షికి సంబంధించి న్యూస్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్, నితిన్ నబీన్ నా బాస్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కార్యకర్తగా ఆదేశాలు పాటిస్తా, లక్ష్మణ్ ఓట్లు ఏమైనా చోరీ అయ్యాయా, పార్టీ అధ్యక్ష ఎన్నిక, రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్తో మోదీ సరదా సంభాషణ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ అన్నట్టుగా రానున్న అసెంబ్లీల ఎన్నికల్లో పార్టీ గెలుపును కృషి చేయాలని శ్రేణులకు పిలుపు అంటూ ఒక వార్త ఇచ్చారు. అయితే ఈ విధంగా ఫస్ట్ వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటి అంటే ఆంధ్రజ్యోతికి నిన్న ప్రభుత్వం
భూములు కేటాయించింది అనే దాని మీద సాక్షి వాళ్ళు ఇచ్చారు కదా, మరి సాక్షి వాళ్ళు ఇస్తే వీళ్ళు ఊరుకోరు కదా, వీళ్ళు కూడా కౌంటర్గా ఏమి ఇచ్చారంటే చిచ్చి సాక్షి అనే హెడ్లైన్తో ఇచ్చారు, యాక్చి అన్నట్టుగా ఇచ్చారన్నమాట. ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ బురద కథనం రాశారు, చంద్రబాబు అప్పనంగా ఇచ్చేశారంటూ అసత్యాలు అన్నట్టుగా. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళైతే ఇచ్చారు. అయితే రద్దు చెల్లదంటూ 2024 నవంబర్లో హైకోర్టు తీర్పు ఇచ్చిందట. ఆపై 13 నెలలకు ప్రత్యామ్నాయ స్థలంపై ప్రభుత్వ ఉత్తర్వులు. అసలు వాస్తవాలు దాచి విషయం చెప్పిన రోత పత్రిక అంటూ వార్త అయితే ఇచ్చారు. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే 91,000 కోట్ల పెట్టుబడి అంటూ 1,00,000 ఉద్యోగాలు అన్నట్టుగా ముందుకు వచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ RMZ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి విశాఖ రాయలసీమలో డిజిటల్ ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ పార్కులు అయితే ఏర్పాటు అన్నట్టుగా దావోస్లో ఏపీ సర్కార్ RMZ ప్రకటన. సదస్సులో సీఎం చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించారు. IBM చైర్మన్ అరవింద్ కృష్ణతో సమావేశమయ్యారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు వినతి, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు UAE అయితే ఓకే చెప్పింది అనే దాని మీద ఇచ్చారు. ఆ దేశ ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు అన్నట్టుగా. గూగుల్ క్లౌడ్ సీఈఓతోనూ ఆయన సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే దానికి సంబంధించిందే, కళ్యాణదుర్గంలో స్కై ఫ్యాక్టరీ, ఎలక్ట్రికల్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు అంటూ, అలాగే పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆవిష్కరణలు, పరిశ్రమల మధ్య అంతరాలు లేకుండా నిర్మాణాత్మక చర్యలు అన్నట్టుగా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త కనుక మనం చూసుకుంటే, ఊగిసలాటొద్దు అన్నట్టుగా వివేక హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే విచారణ వచ్చే నెల 5కు వాయిదా అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే, భూముల మార్కెట్ విలువల పెంపు అంటూ ఒక వార్త ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి అమల్లోకి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రెండోసారి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ దీనికి సంబంధించి లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ క్వాంటమ్ మేము నేర్చుకుంటాం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి అన్ని కోర్సుల విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది అన్నట్టుగా. ఇంజనీరింగ్, డెంటల్, ఫార్మసీ, అగ్రి విద్యార్థులు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 60,000 మంది అయితే నమోదు చేసుకున్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి వార్త ఉంది, ఏమిటి అంటే కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా అన్నీ మావే, కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా మొత్తం మావే అన్నట్టుగా ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మ్యాప్ కూడా ఆయన రెడీ చేసుకుని అది పోస్ట్ కూడా చేశారట. ఆ మూడింటిని అమెరికాలో భాగంగా చూపే AI చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అంటూ వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే, ఉగాది నుంచి గ్రీన్ కవర్ అంటే మొక్కలకు సంబంధించింది అనమాట. 50% పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించాల్సింది. అమలులో శాఖలని భాగస్వామ్యం కావాలి. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో దేశీయ మొక్కలకు అధిక ప్రాధాన్యం అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే దీని మీద సమీక్షించి దీనికి సంబంధించి అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఊరుకో రేటు అంటూ పంపిణీ నష్టాల నివారణ పనుల్లో కక్కుర్తి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటే, కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టొచ్చు అంటూ సిబిఐ ముందస్తు అనుమతి అక్కర్లేదు అంటే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిందే, ఫ్రెంచ్ వైన్, షాంపెయిన్లపై 200% టారిఫ్ అన్నట్టుగా. శాంతి మండలిలో చేరకుంటే ఫ్రాన్స్పై సుంకాలు విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏప్రిల్ నుంచి అమలు, శాలరీ కష్టాలకు ఇక చెల్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ స్టార్ మార్కెట్ ఢమాల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఒకసారి మనం భారీగా పడ్డ ఇండెక్స్లు 2 నెలల కనిష్టానికి చేరువ అంటూ వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కనుక మనం చూసుకుంటే, సింగరేణిలో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి అంటూ అప్పటి నుంచే ఎంక్వైరీ చేయించాలి అంటూ రామచంద్రరావు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కూడా కొన్ని పర్టికులర్గా ఒక డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సిట్ నోటీసు ట్రాష్ అంటే హరీష్ రావు కొట్టి పారేశారన్నమాట. అడిగిందే అడుగుడు సొల్లు పురాణం అన్నట్టుగా. వాళ్ళు అడిగిందే అడిగితే మరి ఏం చెప్పారో తెలియదు, కానీ ఆయన చెప్పడం వాళ్ళు చెప్పారు. సీఎం బామర్ది బొగ్గు స్కామ్ను మేము బయట పెట్టినందుకే సిట్టు, లట్టు, పొట్టు అంటూ వేధింపులు అంటూ
ఎంత వెటకారమో చూడండి. సిట్టు, లట్టు, పొట్టు అంటూ వేధింపులట. ఇది ఎక్కడిది అంటే సీఎం బామర్ది బొగ్గు స్కామ్ విషయం వీళ్ళు బయట పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. అందుకని మా మీద కక్షపూరితంగా ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన విషయాలు ఈ విధంగా బయటపెడుతున్నారు ఆయన చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటే నెక్స్ట్ రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు అంటూ పలు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన గూగుల్, యూనిలీవర్, రాయల్ ఫిలిప్స్ సంస్థలు అన్నట్టుగా ఓ వార్త అయితే ఉంది. అయితే దావోస్ వేదికగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ కూడా దావోస్లో పర్యటిస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళని ఆహ్వానించేందుకు కూడా వెళ్ళినట్టు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏఐతో పవర్ సేవలు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ మాకు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది ఏంటంటే వరంగల్లో టీం రుద్రమ 21 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ గ్రూప్ పురుషులతో సమానంగా డ్యూటీలు చేసేలా కమాండో ట్రైనింగ్, కూంబింగ్, ఫైరింగ్, బాంబ్ డిస్పోజల్, బందోబస్తు విధుల్లో శిక్షణ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ చలాన్ల వసూలు కోసం బెదిరింపులొద్దు అంటూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ప్రాసిక్యూట్ చేయండి అంటూ చలాన్లు కట్టకుంటే నోటీసులు ఇవ్వండి, వారు కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందే అంటే హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక లాస్ట్ వార్తకు వచ్చేసరికి 1000 కేసులు పెట్టుకో, 100 సీట్లు వేసుకో, నువ్వేదన్నా చేసుకో అన్నట్టుగా కేటీఆర్ చెప్పడం జరిగింది. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా భయపడేదే లేదు అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్ట పీసు కేసు. అసెంబ్లీలో మంత్రులతోనే హరీష్ ఫుట్బాల్ ఆడుకుంటూ 5 ఆఫీసర్లు ఆయన ఏం చేస్తారని కామెంట్. అసెంబ్లీలో అంతమంది మంత్రులు ఉంటేనే హరీష్ రావుని ఆపలేకపోయారు, ఈ 5 ఆఫీసర్లు ఆయన ఏం చేస్తారని కేటీఆర్ కామెంట్ చేశారట. అయితే ఓవరాల్గా చూసుకుంటే వెలుగు పేపర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, పేపర్ హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.